లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో మేము కాశ్మీర్‌లోనే ఉన్నాము. అప్పుడే రావడం కొత్త అనమాట ఇక్కడికి. వచ్చిన కొత్తలో ఒకరోజు ఏం చేశానంటే, ఇలాగే తలకి కోకోనట్ ఆయిల్ రాసుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను కోకోనట్ ఆయిలే రాసుకుంటాను తలకి. ఇంక వేరే ఆయిల్స్ ఏవి యూజ్ చేయననమాట. ఆ అలవాటు మీదే కోకోనట్ ఆయిల్ తీశాను రాసుకుందాం అని చెప్పి. కోకోనట్ ఆయిల్ మొత్తం గడ్డ కట్టేసిందనమాట. ఇంక నేను ఆ డబ్బాని కోసేసి దాన్ని కూరగిన్నెలో ఏసి గ్యాస్ దగ్గరికెళ్ళి మరగబెట్టేసి ఆ ఆయిల్ రాసుకున్నాననమాట తలకి. తలకి రాసుకున్నంత వరకు బాగానే ఉంది. రాసేసుకున్న తర్వాత జడ వేసుకొని క్యాప్ పెట్టేసుకున్నాననమాట చలికి. ఇంకా బాగా చలి వేయడం వలన ఇంకా క్యాప్‌ని ఒక 2 డేస్ తీయలేదనమాట. అంటే ఆ జడని ఒక 2 డేస్ వరకు ఇప్పలేదు. థర్డ్ డే ఇప్పి చూసేసరికి మొత్తం అట్ట కట్టేసింది జుట్టు మొత్తం. ఎంత విప్పినా చిక్కులు వేయలేదు తెలుసా. ఫస్ట్ టైం నాకు చిక్కులు పట్టడం. ఇంకా అట్ట కట్టేసింది. ఎలాగిప్పాలో తెలియలేదు. అప్పుడు మళ్ళీ తలకు స్నానం చేసుకుని కండిషనర్ పెట్టుకుని హెయిర్ సిరమ్ రాసుకున్న తర్వాత అప్పుడు ఆ చిక్కులన్నీ ఈడాయి అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ లొకేషన్ లో నేను కోకోనట్ ఆయిల్ రాయడమే మానేసాను. అప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారనమాట, ఇంకొక ఆయిల్ రాస్తున్నాను కదా ఆమ్లా అని చెప్పి ఆ ఆయిల్ యూజ్ చేయమని. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. మోక్షం తీసుకుని పార్క్ లోకి వచ్చానమాట. మోక్షాన్ని కొద్దిసేపు ఆడిద్దాము, నేను కూడా అలాగే వాకింగ్ చేద్దామని చెప్పి 1 గంట సేపు పార్క్ లో ఆడుకుని తర్వాత ఇంటికి వచ్చేసాం.